బాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాల ఫ్రాంచైజీలో హౌస్ఫుల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ సినిమా హౌస్ఫుల్ 5. ఈ సినిమా కథ మొత్తం ఒక లగ్జరీ క్రూజ్ షిప్ లో ఉంటుంది. బిలియనర్ అయిన రంజిత్ మృతితో అతని ఆస్తి మొత్తం తన రెండో భార్య కుమారుడు జాలీకి చెందాలని తన వీలులో రాస్తాడు. దీంతో తన మొదటి భార్య కొడుకు దేవ్ తో పాటు పలువురు బోర్డు మెంబర్స్ ఈ ఆస్తి కోసం ఎలాంటి ప్లాన్ చేస్తారు, తానే జాలీ అంటూ క్రూజ్ షిప్ లోకి వచ్చిన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఎవరు, ఈ క్రమంలో ఎలాంటి ఘటన చోటు చేసుకుంది అనేదే మిగిలిన కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హౌస్ఫుల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఒక భారీ క్రూజ్ షిప్ లో ఇంతమంది నటీనటులను కనిపించడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా కథ రొటీన్ టెంప్లెట్ తో తెరకెక్కించిన కామెడీ జోనర్ తో తెరకెక్కడంతో ఇది ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయింది. ఇక కన్ఫ్యూషన్ కామెడీతో ఈ సినిమా కథని ముందుకు తీసుకెళ్లిన తీరు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో స్లో ఫేస్ కొంతవరకు విసిగించిన తర్వాత కథ ట్రాక్ ఎక్కడంతో ప్రేక్షకులు సినిమాలో లీనమవుతారు. అయితే పాత్రల పరిచయాలు మొదలుకొని కామెడీ సీన్స్, కథలోని ట్విస్టులతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంది. అటు సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ కామెడీ సినిమా మొత్తం క్యూరీ అవడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారు. నటీనటులు నటించిన సినిమా అయినప్పటికీ ఇంతమంది వారి పాత్రలను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఇలాంటి రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ కి స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే దాని ఫలితం వేరేలా ఉంటుంది. ఈ సినిమాలో అది మనకు కొంచెం మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో లాగ్ సీన్స్ ప్రేక్షకుల్ని విసిగిస్తాయి. అయితే తరచుగా వచ్చే కామెడీ సీన్స్ వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఇక సినిమాలో ఇంతమంది నటీనటులు ఉండడం బాగున్నా వారి పాత్రల డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్ కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనిపిస్తుంది. సాంగ్స్ అయితే పర్వాలేదు. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే దర్శకుడు తరుణ్ మన్సుఖాని ఈ సినిమాని ఇంతమంది క్యాస్టింగ్ ను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. అవుట్పుట్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ పనితనం చాలా సీన్స్ లో మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది. బీజిఎం బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా హౌస్ఫుల్ 5 మూవీ ఒక రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ సాధించింది. భారీ కాస్టింగ్, ఆకట్టుకునే ట్విస్టులు, సర్ప్రైజింగ్ క్యామియోస్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తాయి. రొటీన్ కథ, కొన్ని లాగ్ సీన్స్ ఈ సినిమాకి మైనస్. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాని ఒకసారి చూసి ట్రై చేయొచ్చు.